హాయ్ ఫ్రెండ్స్, మన సుధాస్ వరల్డ్లోని ఈరోజు వీడియో ఏమంటే గ్రేప్ జ్యూస్ అండి. గ్రేప్ జ్యూస్ చెప్దామని వచ్చాను. ఏముందిలే, గ్రేప్ జ్యూస్కి ఏముంది, గ్రేప్స్ కొన్ని వేసేసి పంచదార కొంచెం వేసేసి వాటర్ వేసి మిక్సీ చేసుకొని తాగడమే కదా అనుకుంటున్నారు కదా. ఇవి చెప్పేది ఏంట్లే అనుకుంటున్నారు కదా. అచ్చా, అదేం లేదండి, కొంచెం చిన్న టిప్స్తో వచ్చాను. ఆ టిప్స్ ఏంటంటే ఇక చెప్తున్నాను. ద్రాక్ష పళ్ళు కొన్ని శుభ్రంగా తీసుకొని వాటర్లో కడిగేసి ఒక కప్పు ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను. షుగరు మనకు కావాల్సినంత తీసుకున్నాను. తర్వాత కూలింగ్ వాటర్ తీసుకున్నాను. చిటికెడంతా సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ ఎందుకు ఏంటి అంటే లాస్ట్లో చెప్తాను. ముందు వాటరు, గ్రేప్స్, షుగరు కలిపేసి మిక్స్ చేసి తీసుకొస్తాను. మిక్సీ చేసి ఫిల్టర్ చేసి గ్లాసులో వేసి తీసుకొస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, జ్యూస్ చేసి తీసుకొచ్చాను, ఫిల్టర్ చేసేసాను గ్లాసులోకి. ఇప్పుడు ఈ చిటికెడంతా సాల్ట్ వేసేస్తాను. సాల్ట్ వేసేసి కలిపేద్దాం ఇందులో బాగా కలిపేసి సాల్ట్ కలిసిపోయాక షుగర్ అంతా కలిసిపోతుంది కదండి. అప్పుడు మనం కూల్గా తాగితే చాలా చల్లగా ఉంటుంది. సాల్ట్ వలన ఉపయోగాలు ఏమి అంటారా, సాల్ట్ మనం బాగా చెమటకారి నీరసం వచ్చేస్తుంది కదా సమ్మర్లోని. అప్పుడు ఏం చేస్తుంది అంటే అది సాల్ట్ కొంచెం కలుపుకొని తాగితే శక్తి వస్తుంది మనకి. మళ్ళీ వెంటనే తేరుకుంటాము, మనకి చాలా హుషారు వస్తుంది, బాగుంటుంది. కాబట్టి సాల్ట్, సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అంటే మనకి ద్రాక్ష, ఆరెంజ్, పైనాపిల్, లెమను, ఆ తర్వాత ఇలాంటివి బత్తాయి, అలాంటి వాటిల్లో సాల్ట్ ఒక్క చిటికెడంత వేసుకొని తాగిస్తే చాలా బాగుంటుందండి. మనకు ఏదైనా సమ్మర్లోనే నీరసంగా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఆ నీరసం వెంటనే తగ్గిపోయి కోలుకుంటాం, హుషారు వస్తుంది. కాబట్టి సమ్మర్లోనే అని కాదండి, చిన్న సాల్ట్ వేసుకొని జ్యూస్లో తాగితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. తాగడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పారు, సాల్ట్ వేసుకోండి సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్లోనూ అని చెప్పారు. అప్పటి నుండి నేను కంపల్సరీ ద్రాక్ష అయినా లెమన్ అయినా ఏదైనా కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకొని తాగుతాను. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా మీరు చివరి దాకా చూస్తారని, నేను చేసిన వీడియో బాగుందని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.